మనకి ప్రత్యక్ష దేవతలు తల్లిదండ్రులే. వాళ్ళు బతికున్నప్పుడు వాళ్ళ విలువ మనకి తెలియదు. చచ్చిపోయిన తర్వాత చారడేసి గారెలు వేటలు ఊటంతా పంచిపెడితే లాభంలే. వాళ్ళు బతికున్నప్పుడు అన్నం పెట్టాలి, వాళ్ళు బతికున్నప్పుడు ఆనందంగా ఉండాలి, వాళ్ళు బతికున్నప్పుడు వాళ్ళ కంట నిండా నీరు రాకుండా చూసుకోవాలి. అదేనండి సంతానం. అందుకే పిల్లలు ఉండాలి. అయ్యా, చిన్నప్పుడు మనం గుడికెడితే దేవుడు కనపడకపోతే జనం ఎక్కువగా ఉంటే నానా నానా అంటాం. తండ్రి ఏంట్రా అంటాడు. దేవుడు కనపడటం లేదు నాన్న అంటాడు. వెంటనే వాడిని ఎత్తుకొని భుజాల మీద కూర్చోబెట్టుకొని దేవుణ్ణి చూపిస్తాడు తండ్రి. అప్పుడు మనకి తెలిసావదు మనం కూర్చున్నదే భగవంతుడి భుజాల మీద. ఇంట్లో నలుగురు మనుషులుండి అన్నం ముగ్గురికే ఉంటే మొట్టమొదట మానేసేది తల్లి. అంతకంటే దైవం ఎవ్వరూ లేరు. మన క్షేమం, మన యోగం, ఇంత శరీరం మనకి వాళ్ళు ఇచ్చారండి. ఇంకా ఏమి ఇవ్వాలి చెప్పండి? ఇంక ఏమి ఇవ్వాలి మనకి? అందుకనే జన్మనిచ్చిన తల్లిదండ్రుల్ని ఎప్పుడూ దుఃఖపెట్టకూడదు. వీలైనంత వరకు వాళ్ళని సేవించడం కోసమే మనం బతకాలి, సాధించడం కోసం బతకూడదు. ప్రతి వాళ్ళు ఇప్పుడు కొత్త డైలాగు, మా అమ్మ నాన్న నా దగ్గర ఉంటున్నారండి. వీడు పుట్టకముందు ఎక్కడున్నారు? వాకిట్లో ఉన్నారా? చెట్టు కింద ఉన్నారా? ఈ అధవ పుట్టకముందు ఎక్కడున్నారు వాళ్ళు? మా అమ్మా నాన్న నా దగ్గర ఉన్నారని చెప్పకూడదు, నేను మా అమ్మా నాన్నల దగ్గర ఉన్నాను అని చెప్పాలి. అది క్లాసికల్ డైలాగ్ అంటే. తల్లి కొన్ని కోట్ల జన్మలెత్తినా ఆవిడ రుణం మనం తీర్చుకోలేము. తను చచ్చి మనకి జన్మనిస్తుంది ఆ తల్లి. తను తిన్నా తినకపోయినా, తనకున్నా లేకపోయినా మొట్టమొదట నీకు అన్నం పెట్టి నిన్ను ఆనందపరుస్తుంది. అది తల్లి అంటే గొప్పతనం. మాతృదేవో భవ, అంతే. అమ్మా, నీ భర్త నా భర్తకి ఇలాంటి వరం ఇస్తున్నాడు. కడుపున పుట్టిన పిల్లలు రాలిపోతే కన్న తల్లికి అంతకంటే దుఃఖం ఏమన్నా ఉంటుందా? కాస్త నువ్వేం చెప్పలేవా మీ ఇంట ఆయనకి తల్లి అని వేడుకున్నది. ఆవిడనుకున్నది, అమ్మో మా ఫ్యామిలీ మీద దీనికి ఎంత ఎక్స్పెక్టేషన్ ఉందో. మా ఆయన అన్నీ నాకు చెప్పి చేస్తాడనుకుంటున్నది ఈ పిచ్చి మొద్దు. దీంతో కూడా నిజం చెప్పకపోతే పాపం. ఉసే ఇట్రా అందిట అమ్మవారు. ఏమమ్మా? ఏం లేదే అమ్మా, మా ఆయన కంటే మీ ఆయన 1000s బెటరే అందిట. అది ఎట్లా? అవునే, నీతోనే నిజం చెప్పాలి, లేకపోతే నాకు అసత్య దోషం వస్తుంది. మీ ఆయన ఏం చేసైనా నీకు చెప్తాడు, చేసైనా చెప్తాడు, చెప్పైనా చేస్తాడు. కూర్చున్నాడే ఎద్దు మీద, ఆయనకు రెండూ లేవమ్మా. అయినా నేను కాపురం ఇట్లా 3 మూసి 6 అతుకుతూ బతుకుతున్నా.